హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న చేబ్రోలు కిరణ్ కుమార్ అనే ఒక యదవ భారతి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనుచితంగా మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొన్ని నాటకీయ పరిణామాల మధ్యలో ఎవరు ఊహించని విధంగా పోలీసులు అరెస్ట్ చేసి ఆ ఫోటోలు తీసినప్పుడు అబ్బబ్బబ్బ ఎంత రియాలిటిక్గా ఉన్నాయో, మొత్తం ఆర్టిస్ట్లే ఉన్నట్టుంది అక్కడ ఫోటోల్లో. వాడిని పట్టుకుంటూ వాడు ఏదో ఆశ్చర్యపోయి చూసినట్టు, వాడు కారులో భుజం మీద చేసి పోలీసు అంటే కారులో భుజం మీద చేయేందుకు గోపు పెట్టి 4 నూక్కుంటా తీసుకెళ్లాలి కదా. భుజం మీద చేసిన పోలీసు అంటే కారులోంచి కూడా ఎటు పారిపోతారు. అటు ఇటు పోలీసులు కూర్చుంటారు కదా ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు. ఇలా అనేకమైనటువంటి నాటకీయ పరిణామాల మధ్య చేబ్రోలు కిరణ్ కుమార్ ని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు అనుకుంటున్నారు? బయటే ఉంటే ఈ విషయం వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తంలో ఒక్కసారిగా రక్తం మరిగేలా చేసింది, ఒక్కసారిగా మంటలు రేపింది. ఈ కిరణ్ కుమార్ ఎక్కడ దొరికిన స్పాట్ లో చచ్చిపోకుండా కొట్టే అంత దూరం వెళ్ళిపోయారు. అంటే చంపరు కానీ కొట్టి 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 చివరి స్థాయికి తీసుకెళ్లి వదిలేసే స్థితికి వెళ్ళిపోయారు. సో ఈ విషయాన్ని గమనించినటువంటి కూటమి ప్రభుత్వం చాలా తెలివిగా అరెస్ట్ చేయండి అంటూ ఒక న్యూస్ టెలికాస్ట్ చేయడం జరిగింది. అంటే మీకు ఇక్కడ ఒక విషయం నేను క్లియర్ గా చెప్పాలనుకున్నాను. అరెస్ట్ చెయ్యండి అని కూటమి చెప్పిందంటే ఈ వ్యక్తి గతంలో కూడా చాలా సార్లు ఇదే టాపిక్లు ఇలాగే ఆడవారి గురించి మాట్లాడారు. అప్పుడు ఎందుకు ఇతన్ని అరెస్ట్ చేయలేదు? అప్పుడు ఎందుకు వీడిని ప్రోత్సహించారు? చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మనోడిని రిక్రూట్ చేసుకున్నాడు. అబ్బా ఏం తిడుతున్నాడు, వీడిని పిలిపించండి, నాకు కావాలి అని పిలిపించి మరి చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో 3-4 రోజులు కూర్చొని పిలిపించుకొని ఈ చేబ్రోలు కిరణ్ మంత్రులతో 3-4 రోజులు కూర్చోబెట్టుకొని ఇదిరా మన కార్యాచరణ, ఏలేలను ఇలా తిట్టాలని ట్రైనింగ్ ఇచ్చి మరి పంపించి ఇప్పుడు అరెస్ట్ చేయండి రా అంటే నమ్మేయడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా పెచ్చోళ్ళ? ఇదంతా నాటకీయ పరిణామాల మధ్య మనోడిని కేవలం రక్షించుకోవడం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి నాటకం లాగే కనిపిస్తూ ఉంది ముమ్మాటికి. నేను ఏపీలో ఏ వీడియో చేసినా కూడా 5 లక్షలు దాటి చేసినాయి. తర్వాత నాకు చంద్రబాబు గారి నుంచి కాల్ రావటం కానీ వచ్చింది. చంద్రబాబు గారు నేను నమ్మలా. ఏమన్నారు కాల్ చేసి చంద్రబాబు గారు డైరెక్ట్ గా రమ్మన్నారు. మంగళగిరి పార్టీ కాల్ ఎవరు చేసినారు అంటే పార్టీ తరఫున ఉంటారు కదా, వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా బాబు గారు రమ్మంటున్నారు అని చెప్తే నేనేదో వీళ్ళు జోక్ చేస్తున్నారు కామెడీ అనుకున్నా. కానీ తర్వాత తెలిసింది అప్పుడు అధికారంలో ఉన్న 2014 నుంచి కానీ అంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలతో కూర్చొని నేను 2 రోజులు మీటింగ్లో ఇక నువ్వేం చేస్తావంటే, సార్ ఇట్లా నాన్నకి యాక్సిడెంట్ అయితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నేను లస్కర్గా చేశాను సార్, తర్వాత స్వీట్ బిజినెస్ పెట్టుకున్నాను, ఇట్లా పార్టీ కష్టాల్లో ఉంటే ఇక్కడ మిమ్మల్ని తిడుతున్నా కానీ ఏదన్నా కానీ ఇంట్లో మా అమ్మగారు చెప్తే మాట్లాడు అంటే మాట్లాడాను సార్. పోలీసులు కూడా మంచిగా అరెస్ట్ చేశారు. ఎందుకంటే సెల్ ఫోన్ లో ఉన్నటువంటి సిగ్నల్ ట్రాక్ చేసుకుంటే వెళ్ళి మనోడిని అరెస్ట్ చేశారు. అంటే ఏంటి, ఈయన్ని ఏదో మాట్లాడినోడికి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలని మినిమం సెన్స్ ఉండదా? ఇవన్నీ ఏంటంటే, ఒరే నువ్వు కొన్ని రోజులు వెళ్ళరా బాబు, ఇప్పుడు వేడిగా ఉన్నారు, నేను చంపి నొక్కుతారు అంటూ డ్రామాలు అనమాట. ఆ డ్రామాల్లో భాగంగానే అయితే ఎన్ని డ్రామాలు వేసినప్పటికీ గోరంట్ల మాధవ్ మీకు తెలుసు, గతంలో పోలీస్ ఆఫీసర్గా ఉన్నాయి. అయితే నువ్వు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఉన్నారు. అయితే ఈ గోరంట్ల మాధవ్ గారికి మాత్రం భారతి గారిని తిడతాం, జగన్ గారిని తిడతాం చాలా చాలా కోపాన్ని కలిగించింది. ఈయన పోలీసులు వీడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటే ఆ వెహికల్స్ ని ఫాలో అవుతూ అలాగే కొంత ముందుకు వచ్చి ఆ వెహికల్స్ కి వే ఇవ్వకుండా అడ్డుపడి పోలీస్ వెహికల్స్ ఆపి మరి ఈ ఎవడైతే కిరణ్ కుమార్ చేబ్రోలు ఉన్నాడో వీడిని బయటకు తీసి కొట్టే ప్రయత్నం చేశారంట. నిజంగా చెప్పాలంటే ఆ ఫుటేజ్ నేను చూస్తున్నా, డోర్ లాగడానికి చాలా విధాలు ట్రై చేశారు కానీ డోర్ అయితే లాగలేకపోయారు. పోలీసులు వచ్చి తిన్ని వారించడం జరిగింది. అలా విఫల ప్రయత్నం అయితే గోరంట్ల మాధవ్ చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఒక్కడన్నా కూడా
తల్లినో చెల్లినో దూషించినప్పుడు రెస్పాండ్ అయ్యేవాడు ఒకడు ఉన్నాడు అనిపించే విధంగా గోరంట్ల మాధవ్ బిహేవియర్ అయితే ఉంది. ఇది కట్టగా సార్ ప్లీజ్ వెళ్ళండి. ఇది కట్టగా సార్ ఇది వెళ్ళండి. ఇది కట్టగా వెళ్ళండి. వాడి వీడియో కోసం అంతా డ్రామా. అది కట్టగా సార్ ఇది కట్టగా సార్ ఇది కట్టగా సార్ అది కట్టగా ప్లీజ్ అది కట్టగా సార్ పోండి. అది కట్టగా సార్ పోండి. అది కట్టగా సార్ పోండి పడి. అది కట్టగా సార్ పోండి సార్. కట్టగా పోండి సార్ పోండి. కట్టగా పోండి అది ఎందుకంటే వైఎస్ భారతి గారిని తిట్టినోడు రేపొద్దున ఎవరినైనా తిడతాడు. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి భార్యని అంత దారుణంగా మాట్లాడిన వ్యక్తి రేపొద్దున రోడ్డు మీద వెళ్ళే ఎవరినైనా ఎంత హీనంగా అయినా మాట్లాడగలిగే స్థితికి దిగజారిపోయి ఉంటాడనేది వాస్తవం. ఇటువంటి వ్యక్తుల్ని తీవ్రంగా శిక్షించాలన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ గోరంట్ల మాధవ్ గారు కూడా ఎంతవరకు సంయమనం పాటించాలో అంతవరకు సంయమనం పాటించాడు. గతంలో ఎన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఎంత మందిని దూషించినా కూడా పోన్లే అని కిరణ్ చోబ్రోల్ని వదిలిపెట్టారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా తల్లిగా భావించే గౌరవించి భారతమ్మ గారి పైన అటువంటి వ్యాఖ్యలు చేయటం పట్ల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. బయట ఉంటే మాత్రం గ్యారెంటీగా వీడిని ఏదో ఒకటి చేస్తారన్న ఒక ఉద్దేశంతోనే వీడిని దాచేస్తూ ఉన్నారు. అదేవిధంగా గోరంట్ల మాధవ్ కూడా ఏదో ఒకటి చేయాలని విఫల ప్రయత్నం అయితే చేశాడు, కానీ అతన్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ముఖ్యంగా పోలీసుల వాహనాలను వెంబడించడం, పోలీసుల్లో ఉన్న వాడిని బయటకు లాగా కొడతాం కాదు, వాడు ఎప్పుడొకప్పుడు రిలీజ్ అవుతాడు కదా, అప్పటి వరకు వెయిట్ చేయాలి. గోరంట్ల మాధవ్ గారు, మీరు ఒక పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన వాళ్ళే, చట్టాలు ఎలా పనిచేస్తాయి, పోలీసు వ్యవస్థలు ఎలా పనిచేస్తాయో పూర్తి స్థాయిలో మీకు తెలిసిండి కూడా ఇలా వెంబడించడం అనేది రాంగ్. కానీ రేపో ఎల్లుండో రిలీజ్ అవుతాడు కదా, ఎందుకు 3 నెలలే కదా, తొందరపడతాం ఎందుకు? చట్టాలు న్యాయాలు అన్ని పరిధుల్లోకి తీసుకెళ్లి పోరాడదాం, ఏమంటారు? అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.